ఇది సంక్రాంతి వీడియో అనమాట. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుంటున్నాం. చిన్న ఊర్లో, ఇది చిన్న ఊరైనా కానీ చుట్టుపక్కల 12 గ్రామాలు ఉన్నాయి. అందుకే ఈ ఊర్లో ఎంచుకుంటాం. ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఊరికి మా పిల్లలు, హాస్టల్ వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. పిల్లల సందడి చాలా బాగుంటుంది. అదిగాక ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే గుడి కాడనే గ్రౌండ్ ఉంటుంది, దగ్గరలోనే చాలా బాగుంటుంది. రాత్రిపూట ఆర్కెస్ట్రా ఉంటుంది, మళ్ళీ డ్యాన్సులు ఉంటాయి, పొట్టెల్లి పందాలు, ఎడ్ల పందాలు, కొల్ల పందాలు, అదిగాక పిల్లల కబడ్డీ పందాలు చాలా ఉంటాయి ఈ ఊర్లో. ఈ ఊరు అందుకే నాకు చాలా ఇష్టము. పొద్దున కలెక్షన్ ఉండదు, మాకు వ్యాపారం ఉండదు, అయినా కానీ రాత్రి ఉంటుంది. రాత్రి ఆర్కెస్ట్రా పెడతారు, డ్యాన్స్ పెడతాడు, చూడడానికి అస్సలు కుదరదు. అయినా కానీ నేను దొంగతనంగా చూస్తుంటాను అక్కడనే నిలబడి. ఇక్కడ కలెక్షన్ చేసుకుంటానే అక్కడ చూస్తుంటాను. ఈ ఊర్లో అంటే అందుకే ఈ ఊరు అంటే చాలా ఇష్టం. సందడి సందడిగా, పిల్లలందరూ, ఆడవాళ్ళందరూ చాలా సందడిగా ఉంటుంది ఈ ఊరు అంటే. అందుకే నాకు ఎంత ఇష్టం. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇది నేను చేస్తున్న పని వచ్చేసి కొలంబసు. ఇక్కడ సరిగా కూర్చోకపోతే చెక్కల సాయంతో పెట్టుకోవాలి. దీనిలకు గడ్డపారలు తీసుకొని సరి చేసుకొని గడ్డపారలతో ఇది చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లోడ్ పడినా కానీ మనకు ఇబ్బంది ఉండకూడదు, ఉయ్యాలకి ఇబ్బంది ఉండకూడదు, వచ్చిన జనాలకి ఇబ్బంది ఉండకూడదని ఫస్టే ట్రయల్ వేసే ముందరనే ఇలా సెట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, నేను చెక్క పెడుతున్నాను కదా, అలా ప్రతి దాని కింద చెక్క లేదంటే మన్ను దుబ్బుకొని మనం గట్టిగా చేసుకోవాలి. ఉయ్యాల ఫిట్టింగ్ అయిన తర్వాత కనీసం అంటే ఒక రోజంతా చెక్ చేసుకుంటాం, ఇలా కూర్చోయిందా లేదా అని. నలుగురైనా చెక్ చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడైతే ఇంకా వచ్చేసి ఎద్దుల పందాలు చాలా బాగా జరుగుతాయి. 2 రోజులు ఎద్దుల పందాలు ఉంటాయి. ట్రాక్టర్ గేమ్ కూడా ఉంటుంది, ముగ్గుల పోటీలు ఉంటుంది, అన్నీ ఉంటాయి ఊర్లో. ఇంతకుముందు వీడియో తీసి పెట్టింటే ఫస్ట్ ఛానల్లో అది కాపీరైట్ పడి వెళ్ళిపోయింది. అందుకే రెండో ఛానల్లో పెట్టుకుంటున్నాను. మీరు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సాయంత్రం అవుతుంది. ఈ చెక్కల సాయంతోనే చేస్తున్నాను కదా, ఇంకా సాయంత్రం అవుతుంది. ఇక్కడ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. మొత్తం జనాలతో ఒక్క విసుక పడితే రాలదు, అంత జనాలు నిండిపోతారు సాయంత్రం అయ్యేటానికి. ఇంకా స్టార్ట్ చేసే ముందర ట్రయల్ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది సరిగా కూర్చోలేదు, మేము చూసుకుంటున్నాం అదే పనిగా. ఈ జాతరలో స్పెషల్ ఇంకా ఏమున్నాయంటే చాలా ఉన్నాయి, చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి పొండిషన్ మొత్తం టైట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి క్లీన్గా నీట్గా మేము ఇవాళ మొత్తం కడిగేస్తాము. మాకు లక్కీ ఏంటంటే ఇక్కడ వాటర్ దగ్గరలోనే ఉన్నాయి, ఒక్కొక్క చోట వాటర్ దొరకదు. అండ్ మాకు దొరికినాయి కాబట్టి నీట్గా కడిగేస్తున్నాను. ఒక చిన్న బోల్ట్ నట్టు కనేసి కడుగుతుంటాను. ఇంకా మా పిల్లలు, మా ఆయన అందరూ ఉయ్యాల కుళ్ళిపోవాలా, ఇలా కడిగి నువ్వు అంతవరకు ఇడిచిపెట్టావో కడుగుతూనే ఉంటావా ఇంకా అని అడుస్తుంటాడు. అయినా నేను పట్టించుకోను. సర్పు, షాంపూ, సబ్బు, పీసు అవన్నీ వేసి ఉయ్యాల నీట్గా కడుక్కుంటాను. నీళ్ళు దగ్గరుంటే చాలు, ఇంకా కడుగుతూనే ఉంటాను. అది నా హాబీ. నీట్గా కడిగిన తర్వాత దీనికి కొంచెం పసుపు నీళ్ళతో చిలకరించి తర్వాత స్టార్ట్ చేస్తాము. ముందు ట్రయల్ మాత్రం ఖచ్చితంగా వేస్తాము. చాలా ఉయ్యాలలు ట్రయల్ వేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఇక్కడనే టీ తాగి గ్లాసులు పడేసినాం. ఇంకా రాత్రి అయింది. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది వచ్చారు. మొత్తం ఆర్కెస్ట్రా డ్యాన్స్ చూడడమే. 3 బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళలో చాలా మంది బాగా చేశారు. వీళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ రోజు డ్యాన్స్ చూడాలి. ఇట్లా వ్యాపారం జరుగుతుంటే ఇట్లా డ్యాన్స్ చూస్తున్నాను. నేను పిల్లలకి వెళ్ళి చూస్తున్నాను, భువనసర్కి వెళ్ళి చూస్తున్నాను, కొలంబస్కి వెళ్ళి చూస్తున్నాను, ఇట్లా డ్యాన్స్ చూస్తున్నాను. అందుకే హ్యాపీగా ఉంటుంది. నైట్ అంతా జాగరణ ఉన్నట్టు ఉంటుంది. రాత్రంతా జాగరణ చేసాము, అంతా చూస్తున్నారు. ఇక్కడ చూడండి జనాలు ఎలా నిలబడినారు. అదే పల్లెటూరే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, చేసుకున్న కజ్జికాయలు, లడ్డూలు, బూందీలు మొత్తం తెచ్చి పెట్టుకొని పిల్లలతో సహా ఇంకా ఇత్తనాలు, బఠానీలు తింటూ, ఇక్కడ చూడండి పాపకు బఠానీలు ఇస్తుంది ఆమె, ఇక్కడ కూర్చొని తిను అని. డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. నాకు చిరంజీవి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి సాంగ్స్కే డ్యాన్స్ చేస్తున్నారు చూడండి వాళ్ళందరూ. సాంగ్స్ అదే పెట్టలేదు ఎందుకంటే కాపీరైట్ పడుతుందని. ఆటోల మీద నిలబడి కుర్చీలు, మేము పెట్టుకున్న కుర్చీలు కూడా ఎత్తుకుపోతారు అక్కడ జనాలు. ఎందుకంటే నిలబడి చూడడానికి బాగుంటుంది. ఎంతసేపు నిలబడతామంటే ఇంకేం చేయాలమ్మా, అక్కడ ఆడోళ్ళు ఉన్నారు దొబ్బుతారని. లైటింగ్ అయితే కలర్ఫుల్గా ఉంది. దేవాలయంకి చాలా బాగా కట్టారు. ఇక్కడ చూడండి డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వచ్చేసి జనాలు నిలబడినారు. మా కొలంబస్ ఖాళీ అయిపోయింది. ఇంకా ఈ పక్క ఎక్కువ ఉండరు జనాలు. డ్యాన్స్ గిన స్టార్ట్ అయితే
ఉయ్యాల దగ్గర తక్కువ ఉంటారు జనాలు, ఇంకా రారు ఉయ్యాల దగ్గరికి ఎవరు. ఇలా ఒకరు ఇద్దరు ఎవరైనా ఎక్కినోళ్ళు తిప్పుకొని ఇది చేస్తాము. ఇంకా వచ్చేసి బౌన్సర్ దగ్గరనే కూర్చున్నాను, వీడియోస్ తీస్తున్నాను. ఇక్కడైతే కొంచెం గొడవ జరుగుతుంటుంది. పోలీసు వాళ్ళు కూడా నిలబడతారు. పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ గొడవ జరగకుండా చూడాలి అని. చాలా బాగుంది కదా జాతర, అందుకే నాకు చాలా ఇష్టం ఈ జాతర. ఇది 3-4 రోజులు ఉంటుంది. ఈ 3-4 రోజులు కూడా ఇలానే సందడిగా ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ పొట్టేళ్ళు పందాలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడే ఎద్దుల పందాలు అయిపోయినాయి. పొట్టేళ్ళు పందాలు చూడండి ఎలా స్టార్ట్ అయినాయి. కబడ్డీ, ఇటు సైడ్ పొట్టేళ్ళు, ఇటు సైడ్ కబడ్డీ అయితే చాలా బాగా జరిగింది. 2 రోజులు కబడ్డీ పోటీలు చేయించారు ఈసారి జాతర వాళ్ళు. ఇది ఊరు వచ్చి ఎవరైనా కనుక్కుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా ఉయ్యాలలు కొంచెంగా తిరుగుతున్నాయి, ఎందుకంటే కబడ్డీ, ఎద్దుల పంజాలు, ఆర్కెస్ట్రా స్టార్ట్ అయితే అలాగే. నేనైతే వాళ్ళకి బుకింగ్ ఇచ్చేసాను ఇప్పుడే. ఇంకా ఇక్కడ చూడండి, వీడియో చాలా లేట్ అయింది, ఏమనుకోకండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఎద్దుల పందాలు పోటీలు తీసుకున్న వాళ్ళు ప్రైజ్ ఇస్తున్నారు, పెద్ద ప్రైజే. చాలా బాగా ఎద్దులు పాల్గొన్నాయి, బాగా నచ్చింది. పేరైతే తెలీదు. ఎద్దుల పందాలు కూడా సూపర్ ఉన్నాయి. ఎద్దుల పందాలకి అవి ఇచ్చినారు. ఇక్కడ పొట్టేలి పందాలు జరుగుతున్నాయి, ఇటు సైడ్ అయితే కబడ్డీ పందాలు జరుగుతున్నాయి. నాకైతే వాటర్ దప్పిక అయ్యింది అడిసి జనాలతో ఇక్కడ తోపులాట ఉంటుంది. ఇంకా బుకింగ్ వాళ్ళు చూసి హాయ్ చెప్తున్నారు. ఇంకా చీకటి పడే కొద్దీ ఇక్కడ మనుషులు ఎక్కువైపోతున్నారు. ఇంకా చీకటి పడితే ఇంకా జనాలు ఎక్కువ నిలబడిపోతారు. ఇక్కడ చూడండి, కబడ్డీ వాళ్ళు కూడా ఆడి అలసిపోయారు, మళ్ళీ రౌండ్కి వేయాలేమో వాళ్ళు. వీడియో చాలా బాగా వచ్చింది నీట్గా. పిల్లలైతే తోపులాటతో యాసిరిగా పడి మా ఉయ్యాల్లో ఎక్కి చూస్తున్నారు. కబడ్డీ పందాలు, పొట్టేలి పందాలు, ఎడ్ల పందాలు, కోళ్ళ పందాలు అన్నీ. జనాలు చూడండి ఎక్కడున్నారు వీళ్ళందరూ అనిపిస్తుంటుంది నాకైతే ఎగ్జిబిషన్లో. ఇక్కడ కనిపించినట్టు జనాలు ఎగ్జిబిషన్లో ఎక్కడ కనిపించరు. చాలా బాగున్నారు కదా. ఇంకా సాయంత్రం అవుతుంది. ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ బంద్ చేస్తారు. నేను అడుగుతున్నాను టికెట్లు ఇవ్వండి అని. టికెట్లు తీసుకొని ఎక్కిస్తాను ఒక్కొక్కరిని. ఇంకా చూస్తున్నాను, నేను కూడా ఎడ్ల పందాలు చూస్తున్నాను, అట్లనే చూస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.